ప్రాబ్లం ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ఈ ప్రొడక్షన్ ద్వారా, యా సో వీళ్ళ ద్వారా కాదా? కాదు, ఓకే. జడ్జెస్ ద్వారా అంటే అప్పుడు మరి సునీత గారు ఉన్నట్టున్నారు అప్పుడు కూడా, అప్పుడు విజయ్ ప్రకాష్ సార్ వీళ్ళు ఉన్నట్టున్నారు మేబీ, నాకు తెలీదు. సో అప్పుడు కూడా ఇంజస్టిస్ జరిగింది మాకు అన్న వేలో నాతో చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ అని కూడా చెప్పారు. ఓకే, తర్వాత సునీత గారి గురించి చెప్పారు. కీరవాణి గారు ఏంటి? కీరవాణి గారితో పర్సనలీ నాకైతే నా సింగింగ్ గురించి అయితే ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ ఇవ్వలేదు సార్. బట్ కొన్ని మాటలు అన్నారు, అది నేను హర్ట్ అయ్యాను, చాలామంది హర్ట్ అయ్యి ఉంటారు అక్కడ. సో అది ఎలాంటి మాటలు అంటే వెడ్డింగ్ షోస్లో పాడేవాళ్ళు, ఇంకా అలాంటి రిసెప్షన్లో వాటిలో పాడేవాళ్ళు అసలు నా దృష్టిలో సింగర్సే కాదు, మీరు మ్యూజిక్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు నాకు అసహ్యం అన్న వేలో మాట్లాడారు. సో అది ఎలా అంటారని నేను అంటున్నాను, బికాస్ చాలామంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. అండ్ నేను కూడా మా ఫ్యామిలీ కోసం లో అయినప్పుడు నేను కూడా చేశా. ఐ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ మెనీ వెడ్డింగ్ షోస్. పక్కన ఉన్న సునీత గారు కూడా చాలాసార్లు పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి మీరు అనేవాళ్ళు కావచ్చు, లేదంటే ఇతరులు పెద్ద స్టార్స్ మ్యూజిక్ లో కావచ్చు, వీళ్ళంతా ప్రముఖుల ఇళ్లలో ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే ఆ ప్లేస్ లో కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు కూడా పాడతారు కదా, తప్పేముంది అందులో? యా, సో ఇలా అనేసరికి నేను పర్సనల్ గా టార్గెట్ అయ్యాను అక్కడ. నన్ను చూస్తూ అన్నారు ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లో. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది, అక్కడికి బాలీవుడ్ నుంచి అందరూ వెళ్ళి డాన్స్ చేశారు, తర్వాత మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు వెళ్ళి చాలా మంది వెళ్ళి అక్కడికి పాడారు, తప్పులేదు కదా. మీరు మీ ఎవరి స్థాయికి వాళ్ళు ఆ విధంగా పాడారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేశారు. అదొకటి అన్నారు. ఇంకొకటి ఏమో 5th ప్రైజ్ వచ్చింది వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో. ఆయన తన గ్రూప్ ఏదైతే ఉందో కీరవాణి సార్కి, దానిలో జాయిన్ చేసుకుంటా పర్మనెంట్గా అని చెప్పారు. అది ఎలా చెప్పారంటే 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మా ఇంటికి వచ్చి రోజు చాకరీ చేస్తుంటారు ఈ సింగర్స్, దానిలో జాయిన్ చేసేసుకుంటా అన్న వేలో చెప్పారు. సో నాకు అది కూడా కొంచెం మరి అది డిస్రెస్పెక్ట్ కాదా అనిపించింది. సింగర్స్ ని చాకరీ చేయడం అని ఎలా వాడతారు? ఇంట్లో పర్సనల్ పనులు చెప్తారు, ఇంట్లో పనులు చేస్తారు అన్న వేలో చెప్పారు ఆయన. సో అదేంటి అనే వేలో చెప్పారంటే ఆ విధంగా ఊహించుకుంటున్నారా, లేదంటే అలానే చాకరీ అన్న వర్డ్ అయితే వాడారు. ఇంట్లో చాకరీ చేస్తుంటానే నా గ్రూప్ లో జాయిన్ చేసుకుంటా అన్నారు. కరెక్ట్, ఇలానే అంటే ఇంటి పనులు చేయడానికి నేను వాడుకుంటాను, అప్పుడప్పుడు మ్యూజిక్ చేయిస్తాను, ఇలాంటి ఇదే అన్నారు. యాక్చువల్లీ చాకరీ అన్న వర్డ్ అయితే పక్కా వచ్చింది, ఇంట్లో చేస్తుంటారు అని అయితే అన్నారు. సో ఆ గ్రూప్ లో చేర్చుకుంటా అని క్లియర్ గా చెప్పారు. నాకు తెలిసి అది కట్ చేసేస్తారు. సో అలా మరి అది డిస్రెస్పెక్ట్ కాదా అని అనిపించింది. ఇంకా ఏం లేదు, కీరవాణి సార్ నా సింగింగ్ పాటను విమర్శించడమే కాకుండా బాడీ షేమింగ్ కూడా చేశారు అక్కడ.